ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే వేదికపై ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాయి. 10 ఏళ్ల తర్వాత మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ప్రజాగలం పేరుతో ఇవాళ 3 పార్టీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ ద్వారా ఏపీకి ఎన్డీఏ కూటమి ఏం చేయబోతుంది అనేది వెల్లడించనున్నారు. అయితే పొత్తు ఖరారైన తరువాత 3 పార్టీలు కలిసి సంయుక్తంగా తొలిసారిగా సభ నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బొప్పూడి వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 225 ఎకరాలను వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్కు కేటాయించారు. మొత్తం 7 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. ఎందుకంటే ప్రధాని మోడీతో పాటు ఆయన భద్రతా సిబ్బందిని కలిపి 3 హెలికాప్టర్లు రానున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేరు హెలికాప్టర్లలో సభ ప్రాంగణానికి చేరుకుంటారు. మరెవరైనా అతిథులు వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా మరో 2 హెలీప్యాడ్లను అదనంగా ఏర్పాటు చేశారు. 75 ఎకరాల్లో సభా వేదికతో పాటు వీఐపీలు, ప్రజలకు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. దాని వెనుక వైపు అత్యంత ప్రముఖుల కోసం గ్రీన్ రూమ్లు సైతం ఏర్పాటయ్యాయి. ఈ సభ కోసం మొత్తం 7 హెలిప్యాడ్లను నిర్మించారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక ఈరోజు కూటమి ప్రజాగలం సభ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. అక్కడి నుంచి పవన్, చెప్పండి, ఈ రోజు సభ జరగబోతోందని తెలుస్తుంది. అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బొప్పూడిలో ఆ సభ ప్రాంగణం ప్రస్తుతం ఎలా ఉంది? సంతోష్ని, ఏదైతే ప్రజాగలం సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. ఏదైతే రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడమే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యేందుకు ఇప్పటికే సమాయత్తం అవుతా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా గుంటూరు జిల్లాతో పాటు ఇటు ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో కూడా నాయకులు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు కూడా వాహనాలతో వస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బొప్పుడి గ్రామ సమీపంలో ఈ యొక్క భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాదాపుగా 10 లక్షల పైచీలకు కూడా ఈ యొక్క సభలో పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం అయితే మాత్రం 4 గంటల 10 నిమిషాలకు విజయవాడలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో బొప్పుడి గ్రామ సమీపంలో ఆయన సభా ప్రాంగణానికి సమీపంలో కూడా ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో కూడా ఇప్పటికే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంతో పాటు బాపట్ల, అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా సమాయత్తం అవుతా ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు భద్రతా చర్యలు అయితే మాత్రం చేపడుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి అడుగడుగునా కూడా కనిపిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఏదైతే ప్రధాని మోదీ రాక నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి 3 హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేశారు. మరి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఒక హెలిప్యాడ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు హెలిప్యాడ్ తో పాటు మరొక బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైనా వస్తున్నారన్న నేపథ్యంలో మరొక హెలిప్యాడ్, మొత్తం 7 హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై కూడా పూర్తి స్థాయిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసేటువంటి వ్యాఖ్యలే ఈ రోజు కీలకంగా మారనున్నాయి. మరి దీనికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రసంగం ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ సభలో ప్రసంగించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కూడా
మూడు ప్రధాన పార్టీ నేతలు అదే మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఒకే వేదికపై ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధాని అంశంపై కూడా కావచ్చు, ఇతరత ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ఏవైతే నిధులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా కూడా ప్రధాని మోదీ ఈ సభలో కీలక వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ చేసేటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దింపాలి అనేటువంటి ఒక మాటల తూటాలను కూడా నరేంద్ర మోదీ ప్రజలకైతే మాత్రం ఒక దిశానిర్దేశం చేయనున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ ప్రసంగంలో ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేయబోతున్నారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి అనంతరమే వైసీపీ ఏ విధమైనటువంటి స్టెప్పులు తీసుకుంటుంది, అదేవిధంగా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి కూడా ఎరువులపై నుంచి నిన్న లిస్టు ప్రకటించడమే కాకుండా రేపు ఇచ్చాపురం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతున్నారు. కాబట్టి మరి నరేంద్ర మోదీ ఎటువంటి అల్టిమేట్ వార్నింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి ఈ యొక్క సభ, బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా మాట్లాడబోతున్నారు కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా సార్వత్రిక ఎన్నికలకు దాదాపుగా 58 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా 3 ప్రధాన పార్టీలు రంగంలో దిగినటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఒకే సభ తలపై ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కీలక వ్యాఖ్యలకు కాకుండా కీలక అంశాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు కసరత్తు వేగవంతం అవుతా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోష్ని ఏది ఏమైనా కూడా ఈ రోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. సంతోష్ని. రైట్ పవన్, థ్యాంక్ యూ.